టుడే మనం చెప్పబోయే దేశం పేరు యూకే, యునైటెడ్ కింగ్డమ్. దీన్ని బ్రిటన్ కూడా అంటారు. యూకేలో మనకు మొత్తం 4 కంట్రీస్ ఉంటాయి. వాటిని కలిపి యూకే అంటారు. ఒకటి లండన్, లైక్ ఇంగ్లాండ్, ఇంకోటి స్కాట్లాండ్, వేల్స్, ఇంకోటి నార్థన్ ఐర్లాండ్. ఈ 4టికి క్యాపిటల్ వచ్చేసి లండన్, సెంట్రల్ లండన్. అలాగే యూకే దాదాపు జనాభా 6 కోట్లు. యూకే కరెన్సీ వచ్చేసి పౌండ్. ఈ యొక్క పౌండ్ మనకి 115 రూపాయలు కరెన్సీ. అండ్ యూకేలో ప్రజెంట్ కొంచెం ఒకప్పుడు అభివృద్ధిలో ఎంతో ముందున్న యూకే ఇప్పుడు తిరోగమనంలో పతనానికి దారితీస్తుంది యూకే వ్యవస్థ. ఒకసారి అదేంటో చూద్దాం. ముఖ్యంగా బ్రెగ్జిట్ ప్రభావం. యూరోపియన్ యూనియన్ EU నుండి యూకే వెలుపలికి వచ్చిందంటే చాలామందికి వ్యాపార లోటు, ఉద్యోగాలు పోవడం జరిగింది. అలాగే విదేశీ పెట్టుబడులు తగ్గాయి, ట్రేడ్ సమస్యలు పెరిగాయి. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి ఆర్థిక మంద్యం. కోవిడ్-19 తర్వాత ఆర్థిక వ్యవస్థ బలహీనమైంది. అండ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ప్రజలు నిత్యావసరాలు కూడా కొనలేకపోతున్నారు. ఇంకోటి గ్యాస్, బిజ్లీ, ఇంధన ధరలు పెరగడంతో జీవనం ఖరీదైంది. ఎందుకంటే ఇక్కడ యూకేలో గ్యాస్ కంపల్సరీ. ఎందుకంటే ఇంటి వనరులకైనా గ్యాస్ మాత్రం కంపల్సరీ. నెంబర్ 3 వచ్చేసి పాలనలో అస్థిరత. ఇటీవల సంవత్సరాల్లో ప్రధానమంత్రులు వరుసగా మారారు. బోరిస్ జాన్సన్ కోవిడ్ ముందు, తర్వాత లీజ్ ట్రస్, రిషి సునక్. పాలనలో స్పష్టత లేకపోవడం వల్ల విదేశీ పెట్టుబడిదారులు వెనుకడుగులు వేస్తున్నారు. నెంబర్ 4 వలస విధానాలపై కఠిన చర్యలు. వలసదారులపై కఠినంగా వ్యవహరించడం వల్ల మానవ హక్కుల విమర్శలు వస్తున్నాయి. నైపుణ్యాలున్న వలసదారులు రాక తగ్గిపోయింది యూకేకి. దీనివల్ల కొన్ని రంగాల్లో పనిచేయడానికి కార్మికుల కొరత ఉంది. నెంబర్ 5 వచ్చేసి స్కాట్లాండ్, నార్థన్ ఐర్లాండ్ విభజన ఆశయాలు. స్కాట్లాండ్ తిరిగి స్వాతంత్రం కోరుతుంది. నార్థన్ ఐర్లాండ్ తిరిగి ఐర్లాండ్లో విలీనం అవ్వాలన్న అభిప్రాయాలు పెరుగుతున్నాయి. మొత్తంగా చూసినట్టయితే యూకే ప్రస్తుతం ఒక మార్గమధ్యంలో ఉంది. ప్రపంచంలో ఒకప్పుడు రాజ్యాధికారంగా నిలిచిన ఈ దేశం ఇప్పుడు పలు లోపాల వల్ల సమస్యల్లో పడింది. అయితే దీని వద్ద ఇంకా శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ, విశ్వసనీయ విద్యా, వైద్య వ్యవస్థ ఉన్నాయి. బట్